3వ వచనాన్ని మనం చదువుకుంటూ వచ్చాం. ఇక్కడ కీర్తనకారుడు మరి కోరాహు కుమారుడు వారు రాసినటువంటి ఈ కీర్తన. వారు అంటున్నారు, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము, అవి నాకు త్రోవ చూపును. కాబట్టి వారి ప్రార్థన అది, లేక వారి ఆశ అది. కోరాహు కుమారుల ఆశ ఏమిటి? వారి ఆశ అని అంటే, నీ వెలుగు నీ సత్యము బయలుదేరి చేస్తే అవి నన్ను ఏం చేస్తాయి అని అంటే, అవి నాకు త్రోవం చూపుతాయి. త్రోవం చూపి నేను నడవలసిన మార్గంలో, నేను వెళ్ళాల్సిన మార్గంలో నీ పరిశుద్ధ ఆలయమునకు నన్ను తోడుకొని వస్తాయి. కనుక నీ వెలుగు నీ సత్యమును ఏం చేయాలంట? బయలుదేరజేయము. కాబట్టి బయలుదేరజేయము అని అంటే ఏంటి చెప్పండి? బయలుదేరజేయడం అంటే, మన పిల్లోడు వాడు ఊరు వెళ్ళాలి, రెడీ అవుతా ఉంటాడు. అయితే ఏం చేస్తామండి? అరే తొందరగా బయలుదేరు అని అన్ని సిద్ధపరుస్తాం. ప్రయాణానికి కావలసినవన్నీ సమకూర్చి త్వరపెట్టి సిద్ధపరుస్తాం. బయలుదేరి చేయడం అని అంటే సిద్ధపరిచి మరి తీసుకొని వెళ్ళడము లేక పంపించడము అనేది బయలుదేరి చేయడం అనే మాట మనకు చూపుతూ ఉంది. అయితే ఇక్కడ అంటున్నాడు, నీ వెలుగు నీ సత్యము నాకేం చేయాలట? బయలుదేరి చేయాలి. ఇలాగ దేవుడే బయలుదేరి చేస్తూ వచ్చాడు కొంతమందిని. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రహాము అప్పుడు మరి హారానులో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముని పిలిచి చదవండి 4వ వచనం, ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. లోతులతో కూడా అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు. కాబట్టి అబ్రహాము బయలుదేరినప్పుడు 75 ఏళ్ల వయసు. ఆ వయసులో దేవుడు అబ్రహాముని ఏం చేస్తూ వచ్చాడు అని అంటే బయలుదేరజేసినట్లుగా చూస్తాం. అబ్రహాము బయలుదేరినట్లుగా చూస్తాం. కాబట్టి అబ్రహాము బయలుదేరి మరి కనానికి తాను వెళుతూ వచ్చాడు. యెషయా గ్రంథము 51లో కూడా ఒక మాట చదువుతాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 5వ వచనం. 51:5. యెషయా గ్రంథం 51వ అధ్యాయము. నేను ఏర్పరచున నీతి సమీపముగా ఉన్నది, నేను కలుగు చేయు రక్షణ బయలుదేరుచున్నది. దేవుడు అంటున్నాడు, నా రక్షణ బయలుదేరుతూ ఉంది. ఇదే యెషయా గ్రంథంలో కొన్ని చోట్ల రాయబడి ఉంది, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది అని అంటాడు. మరొకసారి అంటాడు, నా రక్షణ ఆలస్యముగా లేదు అని. కాబట్టి నా నీతి, నేను ఏర్పరిచిన నా నీతి సమీపంగా ఉన్నది, నేను కలుగు చేయు రక్షణ ఎట్లుందంట? బయలుదేరుతూ ఉంది. అవును, దేవుడు తన ప్రజల విషయమై ఆయన రక్షణను బయలుదేరి చేస్తూ వచ్చాడు. బయలుదేరి చేయడం ద్వారానే ఇవాళ మనం అలాంటి రక్షణ మనం పొందుకున్నాం. ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. నిర్గమాకాండము 12వ అధ్యాయంలో 400 ఏండ్లు బానిసలుగా జీవించారు. బానిసలు అంటే వారికి సొంత ఇష్టం ఏమి ఉండదు. ఇక వాళ్ళ యజమానుడు ఎట్లా చెప్తే అట్లా వినాలా. పో అంటే పోవాలా, రా అంటే రావాలా, మరి తిను అంటే తినాలా, తిరుగుమంటే తిరగాలి. అప్పుడు అలాగూ బానిసలుగా 430 సంవత్సరాలు ఉన్నారు. అది నిర్గమాకాండం 12వ అధ్యాయము 41వ వచనం. ఆ 430 సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయెను. కాబట్టి ఒకప్పుడు 430 ఏళ్ళు బానిసలుగా ఉన్నారు, పాపములకు బానిసలుగా ఉన్నారు. వారి సొంత ఇష్టం అంటూ ఏమీ లేదు. వారు మరి ఐగుప్తు ఫరో సేనల కింద బానిసత్వం జీవిస్తూ ఉంటే ఆ దినమందే దేవుని ప్రజలందరూ కూడా ఏం చేస్తూ వచ్చారంట? బయలుదేరి వెళ్ళినట్లుగా చూస్తాం. అందుకనే యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం, నా రక్షణ వచ్చుటకు ఎట్లుంది? సిద్ధంగా ఉంది, సమీపంగా ఉంది.
హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. హబక్కూకు గ్రంథం 3:13వ వచనం చదవండి. నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు. నీవు నియమించిన అభిషక్తిని రక్షించుటకు నీవు బయలుదేరుతా ఉన్నావు. నీ జనులను రక్షించుటకు దేవుడు ఏం చేస్తున్నాడంట? బయలుదేరుతూ ఉన్నాడు. అందుకనే నిర్గమాకాండం 8:23 రాయబడింది ఆ మాట. నా ప్రజలను, వారి కష్టాలను, వారి దుఃఖములను, వారి బాధలు నేను చూసి ఉన్నాను. వారిని నడిపించడం కొరకై నేను దిగి వచ్చి ఉన్నాను అని అంటాడు దేవుడు. కాబట్టి తన ప్రజలను మరి రక్షణలోకి తీసుకొచ్చేందుకు కొరకు, వారిని క్షేమంలోకి తెచ్చేందుకు కొరకు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? ఆయన బయలుదేరుతూ ఉన్నాడు. దేవుడే బయలుదేరాడు. ఈనాడు ఇక్కడ నువ్వు నేను ఉన్నాము అని అంటే దానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు నేను బయలుదేరడం కాదు. దేవుడే నీ కొరకు, నా కొరకు 2024 సంవత్సరాల క్రితం బయలుదేరాడు. ఫిలిప్పీ 2:5-6 ప్రకారం ఆయన ధనవంతుడయ్యుండి కూడా మన నిమిత్తమై దరిద్రుడుగా బయలుదేరాడు. వాళ్ళు అన్నారు, ప్రభా నువ్వు ఎక్కడ ఉంటావు చెప్పు, మేము కూడా వస్తాము అని అంటే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఏమన్నాడు తెలుసా? ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, నాకు మాత్రం తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు. అట్లా బయలుదేరాడు ప్రభు. కాబట్టి తన ప్రజలను విమోచించడం కొరకై ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే బయలుదేరినటువంటి దేవుడు. 68వ కీర్తన గ్రంథం 68వ అధ్యాయము 7వ వచనం. 68:7. దేవా చదవండి. నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు అరణ్యములో నీవు ప్రయాణము. దేవా నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు దేవుడే తన ప్రజల ముందర ఏం చేసుకున్నాడట? బయలుదేరుతూ ఉన్నాడు. ఆయన బయలుదేరినటువంటిది నిజంగా ఆ దేవుడిని మనం కలిగి ఉండడం, మనం ఆరాధించడం నిజంగా గొప్ప భాగ్యం. ఇవాళ మనం ఇక్కడ కూర్చున్నాము అని అంటే, ఇక్కడికి వచ్చాము అని అంటే కేవలం దేవుడే తాను మరి బయలుదేరుతూ వచ్చాడు. మనల్ని విడిపించేందుకు వరకు, మనల్ని విమోచించేందుకు వరకు ఆయన బయలుదేరి మన ముందర నడుస్తూ వచ్చాడు. 68లో చదువుకున్నాం, అరణ్య ప్రదేశంలో నీవు బయలుదేరినప్పుడు. ద్వితీయోపదేశకాండం 32లో రాయబడింది యాకోబుని గురించి. యాకోబుని కనుగొన్నాడంట దేవుడు. ఎక్కడ కనుగొన్నాడు చెప్పండి? 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 10వ వచనమేనా? ఎన్నో వచనము? 10వ వచనం. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపోలే. కాబట్టి దేవుడు యాకోబుని ఎక్కడ కనుగొన్నాడు? అరణ్య ప్రదేశంలో, పాడైపోయిన ఎడారిలో, అరణ్యంలో. అక్కడికి దేవుడు దిగి వచ్చాడు. 68లో అదే చదువుకున్నాం. దేవా నీ ప్రజలను విడిపించడం కొరకై, నడిపించడం కొరకై నువ్వు బయలుదేరుము. అరణ్య ప్రదేశంలోనికి నువ్వు బయలుదేరుతూ వచ్చావు. అవును, లోకమనే అరణ్యంలో, పాపములో, ఎఫెసీ 2:1 ప్రకారం పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయినటువంటి మనల్ని ఎక్కడో పాడైపోయి అరణ్యంలో ఐగుప్తు బానిసత్వం కింద 430 ఏళ్ళు ఇశ్రాయేలీయులు ఉన్నట్లుగా అపవాది చేతిలో బంధించబడి, అపవాది చేత పీడించబడి, అపవాది చేత లాగబడుతున్న మనల్ని విమోచించి విడిపించేందుకు కొరకై దేవాది దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన బయలుదేరిన దేవుడు. అందుకని ఈ దినం మనం ఆరాధించాలి. ప్రభా నీవే కనుక బయలుదేరకపోతే నా స్థితి ఏంటి? నా సంగతి ఏంటి? నీవే కనుక నాకు రక్షణ ఇవ్వకపోతే నా పరిస్థితి ఏమిటి? నరకములో కాలిపోయేవాడను. యుగాలు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. ఓ మండుతున్న గుండంలో పండ్లు కొరకడం ఏడుపే నా స్థితి. అందులో నుంచి నన్ను తప్పించడం కొరకై మీరే పనిగట్టుకున్నారు, పూనుకున్నారు, దిగి వచ్చారు. బయలుదేరిన దేవుడు అబ్రహామును విడిపించేందుకు కొరకై దేవుడు బయలుదేరి, అబ్రహాము రా అన్నప్పుడు అబ్రహాము వెంటనే బయలుదేరాడు. అలాగూ దేవుడు మనల్ని బయలుదేర చేస్తూ వచ్చినట్లుగా ఈ మొదటి తలంపులో చూస్తాం. మీకా గ్రంథం 1వ అధ్యాయంలో ఇంకో మాట చదవండి, 3వ వచనం. మీకా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. యెహోవా తన స్థలమును విడిచి
బయలుదేరుచున్నాడు. చాలు. యెహోవా తన స్థలమును విడిచి ఏం చేస్తున్నాడట? బయలుదేరుచున్నాడు. తర్వాత ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలం మీద నడవబోచున్నాడు. కాబట్టి యెహోవా తన స్థలమును విడిచి, పరలోక రాజ్యము, గొప్ప సింహాసనము, అక్కడ నుండి నరుడు పరిశీలిస్తూ ఉన్నాడు. అయితే అక్కడ తన స్థలమును దేవుడు ఏం చేస్తున్నాడట? విడిచిపెట్టి దిగి వచ్చాడు, నడవడానికి బయలుదేరుతూ ఉన్నాడు. ఇంకొక మాట, మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 18:20. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని. దేవుడు తన స్థలాన్ని విడిచి ఎక్కడికి వచ్చాడు అంటే, ఎక్కడైతే నా నామం పేరట ఇద్దరు ముగ్గురుగా కూడి ఉంటారో వారి మధ్యలోకి ఆయన దిగి వచ్చాడు. ఆయన బయలుదేరి మన మధ్యలోకి వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో మన మధ్యలో మన ప్రభువు ఉన్నాడు. ఆత్మస్వరూపైన దేవుడు మన మధ్యలో నివసిస్తున్నాడు, నడుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉండేది కొరకై దేవుడు తన స్థలాన్ని విడిచిపెడుతూ వచ్చాడు. ఇది గొప్ప భాగ్యం అని ఎంచుకోలేదు. ఫిలిప్పీ 2:5 ప్రకారం ఇది గొప్ప భాగ్యము, ఇది పోతే నాకు ఇంకెట్లా అని ఆయన ఎంచుకోలేదు. రిక్తుడైపోయాడు, దీనుడైపోయాడు, దిగి వస్తూ వచ్చాడు. నిజంగా తన స్థలమును విడిచి ఏం చేశాడంటే ఆయన దిగి వచ్చాడు. మనమైతే అంత తొందరగా మన స్థలాలను విడిచిపెట్టాం. మన స్థలాన్ని విడిచిపెట్టడానికి మనసు రాదు. అయితే దేవుడు తన స్థలాన్ని విడిచిపెడుతూ వచ్చాడు. తన స్థలాన్ని విడిచి దిగి వచ్చి బయలుదేరుతూ వచ్చాడు. నా రక్షణ బయలుదేరుచున్నది. ఆయన రక్షణ ఇవ్వడానికి బయలుదేరాడు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి బయలుదేరుతూ వచ్చాడు. యాకోబుని అబ్రహాముని కనికరించి అబ్రహాముని తప్పించేందుకు వరకే బయలుదేరుతూ వచ్చాడు. అయితే ఇప్పుడు అంటున్నాడు, రండి మలాకీ గ్రంథము 4వ అధ్యాయం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. 4:2. అయితే భయభక్తులు గలవాడు మీకు నీతి సూడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యం కలుగు చేయును. గనుక మీరు బయలుదేరి రోమిన దూడలు గంతులు వేయినట్లు, గనుక మీరు బయలుదేరి ఎట్లుంటారట? ఎంతో సంతోషిస్తారు. మీరు బయలుదేరి దేవుని మందిరంలో ఉండడం ద్వారా ఎంత సంతోషమో, ఎంత గంతులు వేస్తారు. ఒకసారి మొద్దుకై ఏం చేశాడో తెలుసా? వస్త్రాలు ధరించుకున్నాడంట. రండి ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం. ఎస్తేరు గ్రంథం 8:15. మొద్దుకై తనకు మంచి వస్త్రాలు వచ్చినాయి. అప్పుడు మొద్దుకై ఊదావర్ణమును తెలుగు వర్ణమును గల రాజవస్త్రమును బంగారము గల కిరీటమును అవిసనాలతో వేయబడిన ధూమ వర్ణములు గల వస్త్రములను ధరించుకొనిన వాడై రాజ సముఖము నుండి బయలుదేరెను. అందు నిమిత్తము షూషాను పట్టణము ఆనందించి సంతోషముంది. మొద్దుకై బయలుదేరాడు. వస్త్రాలు వచ్చినాయి, గోరి పట్టుపోయింది, వస్త్రం వచ్చింది, రాజవస్త్రాలు వచ్చినాయి. ఈ వస్త్రం అనేది రక్షణ సాదృశ్యం. ఇప్పుడు రక్షణ ధరించుకున్నాడు. ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాడట మొద్దుకై బయలుదేరి వెళుతూ ఉంటే ఎవరెవరు సంతోషిస్తున్నారు చెప్పండి? పట్టణం అంతా ఆనందిస్తూ ఉంది. ఎప్పుడైతే మొద్దుకై రక్షణ పొందుకున్నాడో, వస్త్రం ధరించుకున్నాడో, దేవుడు మరి బయలుదేరుతూ వచ్చాడో, ఎప్పుడైతే బయలుదేరాడో పట్టణం అంతా సంతోషిస్తూ వచ్చిందంట. నిజంగా ఈనాడు మనం వస్తే, దేవుని మందిరంలో మనం వస్తే ఎంత సంతోషం. పట్టణం అంతా సంతోషించినట్లు మనం బట్టి కూడా అనేకులు సంతోషించాలి, మనం కూడా సంతోషించాలి. 42వ కీర్తనలో దావీదు అన్నాడు, జన సమూహంతో పండగ చేయొచ్చు దేవుని మందిరములకు వారిని నేను నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా ఏమొస్తుందట? ఎంత గొప్ప ఆనందం, ఎంత గొప్ప సంతోషం. వీళ్ళు నడవడమే కాదు, అనేకులు నడిపిస్తూ ఉన్నారు. దానివల్ల ఎంత సంతోషం. ఎస్తేరు గ్రంథంలో మొద్దుకై బయలుదేరితే పట్టణమంతా సంతోషించినట్లు. కాబట్టి ఈనాడు ఇలాగూ బయలుదేరడం ద్వారా మలాకీ 4:2లో గంతులు వేస్తూ ఉన్నారంట. మీరు బయలుదేరి గంతులు వేయదు. కాబట్టి
దేవుడు మనల్ని బయలుదేరి చేస్తూ వచ్చాడు. ఆయన రక్షణ ఇచ్చాడు, మనల్ని నడిపించాడు, మనల్ని బయలుదేరి చేయడం కొరకై ఆయనే దిగి వచ్చాడు. కాబట్టి అందుకనే కీర్తన 43వ అధ్యాయంలో మనం ఆ మాట చదువుకున్నాము. నీ వెలుగు నీ సత్యము బయలుదేరజేయము. బయలుదేరితే ఏమొస్తుందో ఈ మొదటి తలంపులో చూసాం. బయలుదేరి చేయడం అంటే ఏంటో మనం చూసాం. అబ్రహామును పిలుచుకున్నాడు, బయలుదేరి చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉంటే వారు కూడా బయలుదేరుతూ వచ్చారు సంతోషంతో. కాబట్టి నాడు ఇక్కడ ఉన్న నువ్వు నేను కూడా బయలుదేరి మన ఇంట్లో నుంచి, దేవుడు మన ఇంట్లో నుంచి మనల్ని బయలుదేరి చేసి తన మందిరంలోకి తెచ్చాడు. సంతోషించడం కొరకు, ఆయన ఆరాధించడం కొరకు, ఆయన ఘనపరిచేందుకు కొరకు అని. కాబట్టి ఆ మనల్ని బయలుదేరి చేయడం కొరకు దేవుడు ఏం చేశాడంట? తన స్థలాన్ని విడిచిపెట్టాడు. తన స్థలాన్ని విడిచిపెడితే ఏమవుతుందో తెలుసా? ఆ స్థలాన్ని విడిచిపెట్టడం ద్వారా దేవునికి ఏం జరిగిందో తెలుసా? ముళ్ళ కిరీటం వచ్చింది తల మీదకి, 2 చేతుల్లో మేకులు వచ్చినాయి, 2 కాళ్ళలో మేకులు వచ్చినాయి, పక్కలో ప్రోటు, పల్లెపు పోటు, దుఃఖము వేదన, గడ్డం పెరుగుతా గడ్డం పట్టుకుని లాగేరు. ఆ చెంపలు కూడా అంత ఏరిపోయారు, ముఖం మీద ఉమ్మేశారు. ఆయన స్థలాన్ని విడిచిపెడితే ఆయనకు వచ్చిన లాభం అది, ఆయనకు వచ్చిన ఆశీర్వాదం అది. కాబట్టి మన కొరకై దేవుడు తన స్థలాన్ని విడిచిపెట్టి దీనుడైపోయి తగ్గించుకొని ఈనాడు రక్షణతో మనల్ని అలంకరించేందుకు వరకు, మనల్ని బయలుదేరి చేసేందుకు కొరకై దేవుడు అట్టి కార్యమును మన పట్ల ఆయన జరిగిస్తూ వచ్చాడు అని. సరే, ఇప్పుడు రెండవ విషయానికి వెళ్దాం. 43వ కీర్తన 3వ వచనం. 43:3 నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము, అవి నాకు త్రోవ చూపు. ఇప్పుడు ఇదేం బయలుదేరి చేయమంటున్నాడు? ఏం బయలుదేరి చేయమంటున్నాడు అని అంటే నీ వెలుగును అనే మాట. కాబట్టి నీ వెలుగును బయలుదేరి చేయి, నీ వెలుగును బయలుదేరి చేయి. అది నాకు త్రోవ చూపిస్తుంది, అది నాకు క్షేమాన్ని ఇస్తుంది. కాబట్టి నీ వెలుగు నాకు అవసరం. కోరాహు కుమారుడు ఆ కీర్తన రాస్తూ వచ్చాడు. దేవుడు మొట్టమొదట భూమిని ఆకాశమును కలుగు చేస్తూ వచ్చాడు. భూమిని ఆకాశమును కలుగు చేసి మొదటి అధ్యాయం, ఆదికాండము 1వ అధ్యాయంలో 2-3 వచనాలు చదవండి. 1వ అధ్యాయము 2-3 వచనాలు, లేదా 3-4 వచనాలు. 3-4 వచనాలు. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, వెలుగును చీకటిని. కాబట్టి వెలుగు ఏంటిదంట? మంచిది అని దేవుడు చూశాడు. వెలుగు ఎలాంటిదంట? మంచిది. వెలుగు మంచిది. అందుకనే ఆ కీర్తన రాసినటువంటి ఆ భక్తుడు అన్నాడు, ప్రభువా నాకు త్రోవ కావాలి, నాకు అవసరము, కాబట్టి నేను బయలుదేరి చేయాలి, నేను వెళ్ళాలి, అందుకొరకే నీ వెలుగు నాకు అవసరం, నీ వెలుగు అనేవాడు. దేవుడు వెలుగుని ఎలా చేశాడు అని అంటే, వెలుగుని చేసినప్పుడు అంట ఆ వెలుగు ఎలాంటిదిగా ఉందంట? దేవుని దృష్టిలో మంచిదిగా ఉంది. వెలుగు చాలా మంచిదిగా ఉంది. అయితే మానవులుగా మన జీవితాల్లో ఇప్పుడైతే మనం దాని నుంచి విమోచించబడ్డాం, కానీ ఇంకా బయట ఉన్నటువంటి వారి జీవితాల్లో ఈ వెలుగు వారి జీవితాలు ఎలా ఉంది అని అంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 19-20వ వచనంలో రాయబడింది అన్నమాట. యోహాను సువార్త 3వ అధ్యాయము 19-20 ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోకి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపగా చీకటినే ప్రేమించిరి. దుష్కార్యం చేయ ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుతున్నట్లు వెలుగునంతకు రాడు. కాబట్టి వెలుగునంతకు రారు. మనుషులు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే చీకటినే ప్రేమిస్తూ ఉన్నారు, చీకటిలోనే జీవిస్తూ ఉన్నారు. అందుకని వారు ఏం చేయబడరు అంటే వెలుగునందుకు ఎంత మాత్రం కూడా రాదు, వెలుగునందుకు రావట్లా. అందుకనే దేవుడు చెప్పాడు, వెలుగు మంచిదైనట్టుగా దేవుడు చూశాడు. మా దేవుడికి వెలుగు మంచిదిగా ఉందిలే, కానీ నాడు లోకంలో ఒకప్పుడు మన జీవితంలో మన సంగతి ఏమిటి అని అంటే వెలుగునందుకు ఎంతో మాత్రం కూడా వచ్చిన వాళ్ళం కాదు. దుష్కార్యం చేసి ప్రతివాడు వెలుగును ఏం చేస్తున్నాడట? ద్వేషించేవాడుగానే ఉన్నాడు. అందుకని చీకటినే ప్రేమించేది వాళ్ళు చీకటిలోనే సంచరిస్తూ ఉన్నారు. యోబు గ్రంథము
12వ అధ్యాయము 25వ వచనం. యోబు గ్రంథం 12:25. 12వ అధ్యాయము. వారు వెలుగు లేక చీకటిలో తడబడుచుందురు, మత్తుకున్న వాడు కూలినట్లు ఆయన వారిని కూలజేయు. కాబట్టి వారు వెలుగు లేక ఏం చేస్తున్నారట? చీకటిలో తడబడుతూ ఉన్నారు. ఇదే యోబు గ్రంథము 24వ అధ్యాయము 13వ వచనం కూడా చదవండి. 24:13. వెలుగు మీద తిరుగుబడి వారు కలరు, మీరు దాని మార్గమును గుర్తుపట్టరు, దాని త్రోవలో నిలువరు. వెలుగు మీద తిరుగుబడిన వారు ఉన్నారంట. వారు దాన్ని గుర్తుపట్టరు, ఆ వెలుగులో నడుచుకోరు, ఆ వెలుగు దగ్గరికి కూడా రా. యోహాను 3:19 ఆ మాట చదువుకున్నాం. వారు చీకటినే ప్రేమించిరి, చీకటిలోనే ఉన్నారు. వారు వెలుగులేకే నడుస్తూ ఉన్నారు. అందుకని యెషయా గ్రంథంలో మరొక మాట కూడా ఉంది 5:20లో, కీడు మేలనియు వెలుగు చీకటిని ఎంచుకునే వారికి శ్రమ. నాటి లోపల చాలా మంది అలాగే ఉన్నారు. ఈ చీకటినే ఇదే వెలుగు అనుకునే వాళ్ళు లేకపోలేదు. ఇదే వెలుగు, ఇదే మంచిది, ఇదే చక్కది, ఈ కీడే మేలు అనుకొని దాని మీద సంచరించే వాళ్ళు కాదు. యోబు గ్రంథంలో మాట చదువుకున్నాం, వెలుగు మీద తిరుగుబడిన వారు హరము కాదు. వారు వెలుగునందుకు రారు, దానిలో నిలవరు. ఓ అవును, ఒకప్పుడు మన జీవితాల్లో ఈ స్వభావాన్ని మనం కలిగి ఉన్నాం. వెలుగును ప్రేమించిన వాళ్ళం కాము, వెలుగునందుకు వచ్చిన వారము ఎంత మాత్రము కూడా కాము. ఏమిటండి వెలుగు? ఏమిటి వెలుగు? యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది అన్నమాట. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనుషుని ఏం చేస్తుందట? వెలిగించుతూ ఉన్నది. నిజమైన వెలుగు, ఆ వెలుగే ప్రభువైన యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 8వ అధ్యాయం 12వ వచనంలో ఆ మాట మరలా యేసు చెప్పిన, నేను లోకమునకు వెలుగును అని. కాబట్టి నిజమైన వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అయితే ఒకప్పుడు మన జీవితంలో ఆ వెలుగును ప్రేమించిన వారము కాము, చీకటిలోనే సంచరిస్తూ చీకటిలోనే వెళ్ళిన వారము. వెలుగు చీకటిని ఎంచుకున్నాం, చీకటిని వెలుగుగా ఎంచుకున్నాం. యెషయా గ్రంథం 5:20 మాట ఉంది. చీకటిని వెలుగుగా ఎంచుకొని దాంట్లో సంచరించినటువంటి వారు. అయితే దేవుడు అంటున్నాడు, నిజమైన వెలుగు ఉండెను. ఆ నిజమైన వెలుగే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఒకప్పుడు ఆ వెలుగు దగ్గరికి వచ్చిన వాళ్ళం కాము, ఆ వెలుగులో సంచరించిన వారం కాము, చీకటిలో నడుస్తూ చీకటిలోనే వెళ్ళినటువంటి వారు. కీర్తనకారుడు ఆ మాట అన్నాడు, నీ వెలుగు బయలుదేరే ప్రభా. ఆ వెలుగుగా కావాలి. ఆ వెలుగు ఒకప్పుడు నేను వెలుగు పొందలేని వాడిగా ఉన్నాను. కీర్తన గ్రంథం 97వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 97వ అధ్యాయము 11వ వచనం చదవండి. 97:11. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయముల కొరకు ఆనందమును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును. ఆవిడ వెత్తబడ్డది, వెలుగెత్తబడ్డది. ఎవరి కొరకు అంటే వెలుగు నీతిమంతుల కొరకు. నీతిమంతుల కొరకై వెలుగు విత్తబడి ఉంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనం. సామెతలు 6:23. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. చాలు. ఆజ్ఞ ఏంటంట? దీపంగాను, ఉపదేశం ఏంటంట? వెలుగుగాను. కాబట్టి యోహాను రాసిన పత్రికలో ఏమని రాయబడింది? ఆజ్ఞ అతిక్రమమే పాపము. 3వ అధ్యాయం 16 వచనం. 4:16, 3:16. మొదటి యోహాను రాసిన పత్రిక. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆజ్ఞ వెలుగుగాను, ఉపదేశము వెలుగుగాను. దీపం, ఆజ్ఞేమో దీపంగాను, ఉపదేశమేమో వెలుగుగాను. ఒకప్పుడు ఈ ఆజ్ఞ లేదు, ఈ ఉపదేశం కూడా మన జీవితంలో లేదు. అంతే. దాని అర్థం ఏంటంటే వెలుగు లేదు మనలో. నిజమైన వెలుగుండేను. ఆ వెలుగు ప్రతి మనిషిని వెలిగిస్తూ, ఈ వెలుగుని మనం పొందలేని వారంగా ఒకప్పుడు మన జీవితాల్లో మనం కలిగిన వారంగా ఉన్నాం. అయితే దేవుని వాక్యం మరొక చోట రాయబడింది 119, 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపం.
ఇప్పుడు మన పాదాలకి దీపంగా దేవుని వాక్యం మనకు అనుగ్రహించబడ్డది. ఒకప్పుడు మన జీవితంలో ఈ దీపం అనేది లేదు, ఈ వెలుగు అనేది లేదు. చీకటినే ప్రేమిస్తూ చీకటిలోనే సంచరిస్తూ చీకటినే వెలుగుగా ఎంచుకొని అలా మనం సంచరిస్తూ జీవిస్తూ ఉన్నవారు నిజమైన వెలుగుని ఆశ్రయించిన వారు ఎంత మాత్రము కాదు. ఎఫెసీ 5:8 రాయబడిన మాట, పూర్వమందు మీరు చీకటి అయి ఉంటివి. పూర్వమందు మనం ఎలాంటి వారంగా ఉన్నావుడా? చీకటి అయి ఉంటివి. రెండవ పేతురు రాసిన పత్రిక 2:8 వచనం, ఆశ్చర్యకరమైన తన వెలుగులోని దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి ఇది మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ప్రభువా, నీవు నన్ను బయలుదేరి చేస్తూ వచ్చావు. మీరే కనుక నన్ను బయలుదేరి చేయకపోతే, నన్ను బయలుదేరి చేయడం కొరకే దిగి వచ్చారు మీరు. మీ స్థానాన్ని విడిచిపెట్టారు, మీ స్థలాన్ని విడిచిపెట్టారు. నా కొరకు ఎన్నో అవమానాలు, బాధలు, దుఃఖములు అనుభవిస్తూ వచ్చారు. ఈ కార్యమే కనుక మీరు చేయకపోతే ఇవాళ ఈ రక్షణ, ఈ సంతోషము నాకుండేది కాదు. నిత్యమైన నరకానికి ఒక దినాన్ని నేను వెళ్ళవలసిన వాడుగా ఉన్నాను. నన్ను తప్పించారు, అందులోంచి నన్ను బయలుదేరి చేస్తూ వచ్చారు. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులోంచి బయలుదేరి చేసినట్లు. రెండవది, నీ వెలుగు. ఈ వెలుగును వెంబడించిన వాడు కాదు నేను. దేవుడు వెలుగుని చీకటిని చేసినప్పుడు వెలుగు మంచిదిగా చూశాడంట. దేవుడికి అది మంచిది కాబట్టి మనకు మంచిది కాదు. ఇంతకుముందు దేవుడి మందిరం అంటే మనకు మంచిది కాదు. నా చిన్నతనంలో మేము ప్రభు నమ్ముకున్న కొత్త దినాల్లో మా నాన్న సందాకి కానుకి ఇంటికాడ ఇచ్చేవాడు డబ్బులు. ఇంటికాడ ఇస్తే ఇక అంతే, వాళ్ళ నుంచి మేము ఇంటి నుంచి ఇంటి వెళ్ళిపోయాం. నేను మా అన్నయ్య ఆ డబ్బులు తీసుకునేదాకా కాము ఉండేవాళ్ళం. ఇట్లా లాభం లేదు, వీళ్ళు ఇంటికాడ డబ్బులు తీసి ఇట్లా వెళ్ళిపోతున్నారని చెప్పి మందిరానికి వస్తేనే ఇస్తాననేవాడు. సరే చూద్దాం, మాకు కొన్ని తెలివితేటలు ఉంటాయి. ఇక వచ్చేవాళ్ళం. ఆరాధనకు అందరు కళ్ళు మూసుకున్నప్పుడు ఆరాధన అప్పుడు ఇచ్చేవాడు మా నాన్న డబ్బులు. అందరు కళ్ళు మూసుకుంటే మా అన్న నేను ఇద్దరు ఉండేవాళ్ళం కాదు, చూసేవాళ్ళం, ఉండేవాళ్ళం కాదు. ఏంటంటే వెలుగును ప్రేమించిన వాళ్ళం కాము, వెలుగు దగ్గరికి వచ్చిన వాళ్ళం కాము, చీకటిలోనే సంచరించిన వారు. అవును, ఒకటి మన జీవితంలో దేవుని మందిరము అది మంచిదైతే, దేవుడు ఆ వెలుగును మంచిదిగా చేస్తే అది మనకు మంచిది కాదు. వెలుగును ప్రేమించిన వాళ్ళం కాము, ఎక్కడో వెలుపడ ఉన్నటువంటి వారు, చీకటిలో సంచరిస్తూ చీకటిలోనే వెళుతున్నటువంటి వారు. అయితే దేవుడు మన పాదములకు ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే ఆయన వాక్యం అనే దీపాన్ని ఇచ్చాడు. 36వ కీర్తన 9వ వచనం. కీర్తన గ్రంథం 36వ అధ్యాయము 9వ వచనం. నీ యొద్ద జీవపు ఊట గలదు, నీ వెలుగును పొందియే వెలుగు చూచుచున్నాము. నీ వెలుగుని మేము ఇప్పుడు పొందుకున్నాం. ఒకప్పుడు పొందుకోలేదులే, కానీ పూర్వమందు చీకటి ఏమిటివి, కానీ ఇప్పుడు నీ వెలుగును మేము పొందుకున్నాం. ఈ వెలుగును పొందుకునేందుకు అర్హతగా మమ్మల్ని ఎంచారు. ఈ లోకంలో కలిగిలో ఎంతో మంది ఉన్నా కూడా నన్ను ఏర్పాటు చేసుకున్నావు ప్రభా. నీ వెలుగు నాకు ఇవ్వడం కొరకే, ఆ వెలుగు నేను పొందుకునేందుకు కొరకే నన్ను ఏర్పాటు చేసుకొని సంఘం ఇచ్చి సహవాసం ఇచ్చి మరి ప్రభా మీ వెలుగులో సంచరించి నడిచేటువంటి వ్యక్తిగా నన్ను మీరు తీర్చారు. అందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రములు అని చెప్పి ఈ రెండవదిగా ప్రభువుని మనము ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. మూడవ విషయానికి వెళ్దాం. 43వ కీర్తన. కీర్తన 43వ అధ్యాయము 3వ వచనం. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము, అవి నా త్రోవ చూపును. కాబట్టి బయలుదేరి చేయడము అనేది మొదటి తలుపులో చూసాం. అబ్రహామును బయలుదేరి చేస్తూ వచ్చాడు. నా రక్షణ బయలుదేరడానికి సిద్ధంగా ఉందన్నాడు. ఆ రక్షణ బయలుదేరి చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఆయన వెలుగు అనేది రెండవ తలంపుగా మనం చూసాం. ఆ వెలుగులో నీ వెలుగు పొందియే మేము ఇప్పుడు నడుచుకుంటూ ఉన్నామని కీర్తనలు అన్నట్లుగా ఈనాడు వెలుగు మనం పొందుకున్నాం. మూడవ విషయానికి వెళ్తే ఏంటి? నీ వెలుగును నీ సత్యమును అనే మాట. నీ సత్యము. కాబట్టి ఏంటండి సత్యం అంటే ఏంటి చెప్పండి? యేసు ప్రభు వారు మాట అన్నాడు. ఏమన్నాడు? నేనే మార్గమును సత్యమును. మీకు బాగా వాక్యాలు బాగా వచ్చాయి. 5 రెఫరెన్స్ చెప్పండి. ఇప్పుడు రెఫరెన్స్ చెప్పండి. వాక్యం బాగా చెప్పారు కానీ ఆ రెఫరెన్స్ ఎక్కడ ఉందో చెప్పండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చదవండి. యోహాను సువార్త 14:6. నేనే యేసు
నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు. కోరాహు కుమారులు పాట పాడుతూ ఉన్నారు, ప్రభును ఆరాధిస్తున్నారు, ప్రభు స్తుతిస్తూ ఉన్నారు. దేవా బయలుదేరి చెయ్యి, నీ వెలుగును బయలుదేరి చెయ్యి, నీ సత్యమును బయలుదేరి చెయ్యి. ఏమిటి సత్యము అని అంటే యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును నేనే సత్యం. ఈ సత్యం ఏం చేస్తుందో తెలుసా? యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. యోహాను సువార్త 8:32. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్ప. సత్యం ఏం చేస్తుంది చెప్పండి? మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేనికి స్వతంత్రత? అదే యోహాను సువార్తలో రాయబడింది, పాపం చేయు ప్రతివాడు పాపములకు దాసుడు. కాబట్టి దాసులు మనమంతా. అయితే ఇప్పుడు ఆ సత్యము మనల్ని ఏం చేస్తూ వచ్చిందంట? స్వతంత్రులుగా చేస్తూ వచ్చింది అని. ఎలియాజరు అబ్రహాము గురించి ఒక మాట అన్నాడు. ఆదికాండం 24వ అధ్యాయం, ఆదికాండము 24వ అధ్యాయము 46వ వచనం. ఎలియాజరు అబ్రహాము గురించి ఆ మాట అన్నాడు. చూడండి, ఆదికాండము 24:26. ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. చాలు. నా యజమానుడికి అబ్రహాముకి ఆయన కృపను ఆయన సత్యమును చూపడము మానలేదు. కనికరం కలిగిన దేవుడు నా యజమానుడి తన సత్యాన్ని చూపడంలో ఆయన మానుకోలేదు. యెషయా గ్రంథంలో మాట కూడా చదువుతాం రండి, 59:14. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 14వ వచనం. 59:14. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరముగా నిలుచుచున్నది, సత్యము సంత వీధుల్లో. కాబట్టి ఆయన కృప చూడడం మానలేదులే, కానీ ఈనాడు మనకు ఆయన కృపనిచ్చాడు, ఆయన సత్యాన్ని తెలియపరుస్తూ వచ్చాడు, మానుకోలేదు. ఆయన సత్యమును మనం పొందుకున్నాము. అయితే యెషయా గ్రంథంలో ఏమంటాడు? సత్యము సంత వీధుల్లో పడుంది. సంత వీధుల్లో పడు. ఎందుకు పడుంది చెప్పండి? సంత వీధిలో సత్యం అనేది ఎందుకు పడుంది? దాన్ని ఎవరు కొనట్లేదంట. సంతలో పెడతారు అన్ని, ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరపకాయలు, రకరకాలు అన్ని పోతున్నాయి, కానీ అక్కడ ఉన్నటువంటి సత్యము అమ్ముడు పోవట్లే. ఏ కారణం అని అంటే, ఏ కారణం చెప్పండి? కారణం చెప్పండి. యేసు ప్రభువారు తన దాసులను పంపించాడు. తన దాసులను పంపించి లూకా సువార్త 14వ అధ్యాయంలో తన దాసులను పంపించి, అయ్యా మీకోసం విందు చేశాము, ఏం కష్టపడద్దు, ఊరకు వచ్చి కూర్చొని భోజనం చేస్తే చాలు, విందంతా కష్టపడి మేమే చేశాము, మీరు పని చేయాల్సిన పనే లేదు, రండి నాయన విందుకి అని అంటే వాళ్ళు ఏం చెప్పారు చెప్పండి? 17వ వచనం, లూకా సువార్త 14:17. విందు కాలమందు విందు సిద్ధమై ఉన్నది, రండిని పిలవడం వారితో చెప్పుటకు తన దాసులను పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు. ఇప్పుడు సాకులు చెబుతా ఉన్నారు, అయ్యా మీరు ఏం చేయొద్దండి, రండి మందిరానికి రండి, విందు చేయబడి ఉంది, రక్షణ సిద్ధంగా ఉంది, దేవుడే బయలుదేరి వచ్చి క్రయం చెల్లించి కొట్టబడి గాయపరచబడి ఆ రక్షణ ఉట్టికి తీసుకొచ్చాడండి, ఉచితంగా ఇవ్వబడుతుందండి రక్షణ, రండి ఈ విందుకి అని అంటే అక్కడ మూడు రకాల ప్రజలు ఉన్నారు, 3 రకాల తెగలు. ఈ 3 వర్గాల ప్రజలు ఏం చెప్తున్నారు తెలుసా? ఏకంగా సాకులు చెబుతాం. ఒక ఆయన అన్నాడు, అయ్యా మీరు పిలుస్తున్నారు మంచిదే, బాగానే ఉంది, రావాలని నాకు ఆశ ఉందిలే, కానీ ఏం చేశానో తెలుసా? నేను పొలం కొన్నా, ఇప్పుడు పోతున్నా చూడటానికి. కొన్న తర్వాత పోయితే ఇంకేం ఉపయోగం? రాళ్ళు ఉన్నాయో రప్పలు ఉన్నాయో కొన్ని డబ్బులు ఇచ్చిన తర్వాత నువ్వు పోయి ఏం చేస్తావు? ఏదైనా సాకు, ఇది ఒక సాకు. ఇంకొక ఆయన ఏమన్నాడు, లేదండి ఏం చేశాను, ఎడ్లు కొన్నానండి, వాటి లోటానికి వెళ్తున్నానండి. కొన్న తర్వాత చూసేది గుడ్డి ఏమో. ఇంకో నేను పెళ్లి చేసుకున్నానండి, సాకులు.
అందుకనే సత్యము ఎక్కడ పడింది చెప్పండి? సంత వీధుల్లో పడింది. ఏ కారణం అంటే ఎన్నోసార్లు ఈనాడు మేము కూడా కొన్నిసార్లు మరి రెండమ్మ అక్కడికి రమ్మంటే రకరకాల సాగులు చెప్తా ఉంటారు. వద్దులేదు మళ్ళీ అవన్నీ ఎందుకు. కాబట్టి సత్యము సంత వీధుల్లో ఏం చేయబడుతుందంట? పడిపోయింది. కారణం ఏంటంటే కొనేవాళ్ళే. ఇంకో మాట కూడా చదవండి. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపు తిరుగు కాలము. కాబట్టి సత్యానికి చెవినీయట్లా. ఆయన దేనికి ఇస్తున్నారు? కల్పన కథల వైపు. 6 లక్షల మంది అంట. మన 6 లక్షల మంది ఎన్నో మొత్తానికి హైదరాబాద్ లో కల్వరి టెంపుల్లో 6 లక్షల మంది. కాబట్టి సత్యమునికి ఏమి ఇవ్వట్లేదంటే చెవులు ఇవ్వట్ల, కల్పన కథలకైతే తిరిగిపోతా ఉన్నారు మనుషులు. అందుకని యేసుప్రభు గారు అన్నాడు, నేనే మార్గమును సత్యమును. సత్యానికి ఏమిట్లేదు, ఏ మాత్రం కూడా చెవులు ఇవ్వట్ల. అందుకనే సత్యం ఏమైంది అంటే సంత వీధుల్లో పడింది. సామెతలు 23:23లో మాట ఉంది, సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకో. సత్యాన్ని అమ్మివేయకు. ఏం చేయమన్నాడు? కొనుక్కోమన్నాడు. కొనుక్కోవాలంటే డబ్బులు అవుతాయి. కొనుక్కోవడం అంటే ఉట్టిగా రాదు. కొనుక్కోవడం అంటే డబ్బులు పెట్టాలిగా. కాబట్టి డబ్బులు పెట్టాలంటే క్రయం చెల్లించాలా, ప్రయాసపడాలా, దూరం అవ్వచ్చు, దగ్గర నడక రావచ్చు, కాలు నొప్పులు రావచ్చు, డబ్బులు ఖర్చు కావచ్చు. అయినా కూడా దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకో. క్రయం చెల్లించే పర్వాలా సత్యం కొరకే. ప్రయాసపడు, దూరమైన దగ్గరైన దేవుని మందిరం, దేవుని సన్నిధి, ఆ సత్యం కొరకే. కల్పన కథల వైపు వద్దు. కాబట్టి ఆ సత్యం కొరకే బయలుదేరు. ఇక్కడ మనం అదే చూస్తాము, నీ సత్యమును నీ వెలుగును బయలుదేరించి. ఆ సత్యమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈనాడు చాలా మంది ఎరగట్ల, సత్యం సంత వీధుల్లో పడిపోయింది. అందుకనే మరి సంఘము సహవాసం హెబ్రోన్కి ఎవరు రారు. ఏ కారణం అంటే ఎంతో కఠినంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తాము యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. 4:23 చదవండి అన్నమాట. దేవుడు చదవాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. అది ఇప్పుడే వచ్చినది. నన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుతూ ఉన్నాడు. సార్ ఎట్లాంటి వారు కావాలంట? అట్టివారే. ఎట్లాంటి వారు? వాళ్ళు ఆత్మతోను సత్యముతోను ఆరాధించేవారు, వాక్యమును ఆధారం చేసుకుని ఆరాధించేవారు, సత్యములో నడుచుకుంటూ ఆరాధించేవాళ్ళు. కాబట్టి పెదవులతో గర్భించేవారు కాదు, హృదయాన్ని దూరం చేసుకున్న వాళ్ళు కాదు. అట్టివారే కావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎట్టివారంటే వీళ్ళు సత్యమును వెంబడించేటువంటి వారు, సత్యములో నిలబడినటువంటి వారు. అందుకనే కీర్తనాకారుడు అన్నాడు, దేవా నీ వెలుగు నీ సత్యము బయలుదేరచి. అవి బయలుదేర చేస్తే నాకు క్షేమం, నా ఆత్మీయ జీవితాలకు బలము. నేను అందులో నడుస్తాను, నేను అందులో వెళతాను. అందుకని మనం ఆ పాట పాడుకున్నాం. నీ వెలుగు నీ సత్యము బయలుదేరా నిమ్ము. నీ వెలుగు నీ సత్యము బయలుదేరా నిమ్ము. నాకు త్రోవ చూపును అది నీ నివాస స్థలముకు, అది నీ నివాస స్థలముకు నన్ను తోడుకొని వచ్చును. నీ వెలుగు నీ సత్యము బయలుదేరి ప్రభా, అవి నన్ను నీ సన్నిధికి తోడుకొని వస్తాయి అని కీర్తనాకారుని యొక్క ఉద్దేశం. నిజమే, ఈనాడు ఇక్కడికి తీసుకొని రాబడ్డాము అంటే ఆయన ఒకటి బయలుదేరి చేస్తూ వచ్చాడు, రెండోది వెలుగుని అనుగ్రహించాడు, మూడోది ఆయన సత్యమును మనకి మరి బయలుపరుస్తూ వచ్చి. లోకంలో చాలా మంది అయితే సత్యానికి చెవిని పట్ల కల్పన కథల వైపు తిరుగుతూ. కాబట్టి అలాంటి కాలంలో దేవుడు మనం ఆయన సత్యమును వెంబడించేటువంటి వారంట.
సత్యం అంటే ఏంటో కాదు, నేనే మార్గమును సత్యం. కాబట్టి సత్యం నమ్మివేయక కొని ఉంచుకో, అది నీ జీవితానికి ఎంతో మేలు. కొనుక్కోవాలంటే కొంచెం ఖర్చు అవుతుంది, ఏం పర్వాలా. నీ ఆరోగ్యం కొంచెం మరి ఆరోగ్య పరిస్థితులను బట్టి ఇబ్బందిగా ఉండవచ్చు, అయినా పర్వాలేదు, కొనుక్కో, ఎంత క్రైమాన్ని చెల్లించు, అది నీ జీవితానికి ఎంతో మేలు. కాబట్టి అది కీర్తనకారుని యొక్క ఉద్దేశం. ఈ మూడవదిగా మనం అదే చూస్తూ వచ్చాము, ఆయన సత్యం. ఒకటి బయలుదేరం చేయడం, రెండవది వెలుగు, మూడవది సత్యం. నాలుగవ విషయానికి వెళ్తే 43వ అధ్యాయము 3వ వచనం, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నాకు ఏం చేస్తాయంట? త్రోవ చూపుతాయి. ఎందుకు నీ వెలుగు అవసరం? ఎందుకు నీ సత్యం అవసరం? ఎందుకు బయలుదేరి చేయడం? ఇవన్నీ మూడంతల అనుభవాలు ఏంటి? ఎందుకు అని అంటే అవి నాకేం చేస్తాయి అన్నాడు, అవి నాకు త్రోవ చూపుతాయి. అవి లేకపోతే నేను త్రోవలో నడవలేను, త్రోవలో లేకపోతే. కాబట్టి నా పరిస్థితి ఎంతో భయంకర, మానవుని యొక్క జీవితం త్రోవలో లేకపోతే చాలా కష్టము. సామెతలు 12:14 రాయబడింది, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు, తుదుకది మరణమునకు దారి తీయనని రాయబడుతుంది. త్రోవలో కనుక లేకపోతే మరణానికి దారి తీస్తుంది. మరణం అంటే శరీర సంబంధమైన మరణం కాదు, రెండవ మరణం ఉంది ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో. అక్కడ ఆజ్ఞ అనదు, గురుతు చావదు, ఇది రెండవ మరణము అని. కాబట్టి ఆ రెండవ మరణానికి వెళ్లకుండా నీ వెలుగు నీ సత్యము బయలుదేరి చేయి ప్రభువా. బయలుదేరి చేయాలంటే నీ స్థలాన్ని నువ్వు విడిచిపెట్టాలి, అప్పుడే నువ్వు బయలుదేరి చేస్తావు. అవి నాకు క్షేమము, అవి నాకు మేలు, అవి నాకు ఏం చేస్తాయి? త్రోవను చూపేవిగా ఉంటాయి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 5-15వ వచనం. ప్రసంగి 5:10-15. 10వ అధ్యాయం 15వ వచనం. ఊరికి పోవు త్రోవ ఎరగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాస పడుదురు. కాబట్టి ఊరికి పోయే త్రోవ ఎరగని వారై, కాబట్టి ఊరికి పోయే త్రోవ ఏం చేస్తున్నారంట? ఎరగనటువంటి వారు. ఎరగల. ఒకప్పుడు మన జీవితంలో ఊరికి పోయే త్రోవ ఎరగని వారు. ఏదో కళ్ళు మూసుకొని పోతా ఉన్నాం, చీకటినే వెలుగనుకొని వెంబడిస్తా వచ్చాం. గుడ్డివాడిని చేపట్టుకున్నాం, వాడు పోయి గుంట్లో పడతాడు, మనం పోయి గుంట్లో పడతాడు. అది మన బతుకు, అది మన స్థితి. అది ఊరికి పోయే త్రోవ ఎరగని వారిలో గడుపుతూ వచ్చాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయము 40. ఈరోజు ఆరాధించే వాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు కాబట్టి కొంచెం వాకింగ్ కూడా కొంచెం ముందుకు వెళ్తున్నాం. 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయం 42వ అధ్యాయము 43వ వచనం, 42వ వచనం, 43వ వచనం. ఆయనను అధికారంలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు, కానీ సమాజంలో నుండి వెలువేయబడదులేమో అని పరిసరికి భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా. అంటే దేవుని వాక్యం చెప్పాడు ఆ దినాల్లో చాలా మందికి. దేవుని గురించి ప్రకటిస్తే, దేవుని గురించి తెలియపరిస్తే, అయితే కొంతమంది అయితే ప్రభునందు విశ్వాసం ఉంచారంట, కానీ కొంతమంది ఏమో భయపడ్డారంట. ఆ భయపడిన వారి గురించి ఏమని రాయబడింది? వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా పెంచారు. కాబట్టి మనుషుల మెప్పునే కోరారు, దేవుని మెప్పును కోరడా. ఇంకోసారి దేవుడు తన దాసుల ద్వారా వాక్యం చెబుతూ ఉంటే అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయంలో తన దాసుల ద్వారా దేవుడు వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక ఆయన ఏమన్నాడో తెలుసా? రండి, 24వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు అతడు నీతిని గూర్చి, ఆశానిగ్రహమును గూర్చి, రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మీట్లో భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నిన్ను పిలిపించునని. ఇంక చాలులే, ఇంకా భయం వేసేసింది. అయితే ఇంక చాలు, వద్దు, ఇంకెందుకంటే ఎక్కువ వద్దు, ఇంక వెళ్ళు, తర్వాత నేను పిలుస్తానులే, అప్పుడు రా అంటే బట్టి ఊరికి పోయే త్రోవ ఎరగని వారై. చాలా మంది దేవుని వాక్యం ప్రకటించబడ్డదిలే, కానీ కొంతమంది విశ్వాసం ఉంచారంట, మరి కొంతమంది దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించారు. ఆ ఫెలిక్స్ అనేటువంటి ఆ అధికారి
ఇక భయం వచ్చింది, వద్దులే ఇప్పుడు ఇంక చాలే వెళ్ళు అని నిరాకరిస్తూ వచ్చాడు. అందుకనే ఊరికి పోయే త్రోవ ఎరగని వారై. అయితే ఇప్పుడు మన జీవితాల్లో యెషయా గ్రంథము నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడని మీ వెనుక నుండి ఒక శబ్దం తెచ్చాడు. కాబట్టి ఇదే త్రోవ, కాబట్టి ఈ త్రోవలో ఏం చేయాలంట? నడవండి, ఇది మీకు మేలు, ఇది మీకు క్షేమం. అందుకని అన్నాడు, దేవా బయలుదేరి చేయి ప్రభువా, నీ వెలుగును బయలుదేరి చేయి, నీ సత్యమును బయలుదేరి చేయి. అవి నాకేం చేస్తాయి? నాకు త్రోవ చూపుతాయి. దేవుడు అన్నాడు, ఇదే త్రోవ, ఇందులో నడవండి. ఇంకొక మాట, కీర్తన గ్రంథం 128వ అధ్యాయం మొదటి వచనం. మనం ప్రభువును ఆరాధిస్తాము. కీర్తనల గ్రంథం 128 మొదటి వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ యందు నడుచు వారందరూ ధన్యులు. ఎవరైతే ఆయన త్రోవల్లో నడుస్తారో వారంతా కూడా ఎవరంట? ధన్యులు. కాబట్టి ఆయన వెలుగును, ఆయన సత్యమును బయలుదేరి చేస్తూ వచ్చాడు. అవి మనకేం చేస్తూ వచ్చినాయి? త్రోవ చూపుతూ వచ్చినాయి. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచుకుంటారో వారంతా ఎవరంట? ధన్యులు. అయితే బైబిల్లో కొంతమంది ఆయన త్రోవల గురించి ప్రకటన చేస్తే వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా ఎంచి ఆ త్రోవ నుండి పక్కకు పోతూ వచ్చారు. ఆ ఫెలిక్స్ అనేటువంటి ఆ అధికారి వద్దులేక చాలేని ఆ త్రోవని నిరాకరించిన వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. అయితే 128:1 ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ఎవరంట? ధన్యులు. ఈనాడు మనం అంతా ధన్యులం. 4వదిగా ప్రభువును ఆరాధించడానికి, ప్రభా మీ త్రోవను నాకు తెలియపరిచారు, ఆ త్రోవలో నడుచుకునే వ్యక్తిగా నన్ను చేశారు. నీ వెలుగు అది మంచిది. అయితే నేను వెలుగును ప్రేమించిన వాడు కాను. గత నా జీవితంలో చీకటిని ప్రేమిస్తూ చీకటిలోనే సంచరించిన వాడను. మీ సత్యము, మీరే ఆ సత్యము. ఆ సత్యాన్ని వెంబడించిన వాడిని కాను నేను. సత్యము సంత వీధిలో పడున్నది ఒకప్పుడు నా జీవితంలో, నా ఆత్మీయ జీవితంలో. సత్యాన్ని ప్రేమించిన వాడిని కాదు నేను. అయితే ఇప్పుడు ఆ సత్యము అనుసరించి నడుచుకునే వ్యక్తిగా నన్ను చేశావు, నన్ను ధన్యుడిగా చేశావు. అందుకై బయలుదేరుతూ వచ్చారు మీరే బయలుదేరారు. నన్ను ఆత్మీయంగా బలపరిచేందుకు వరకు మీరే బయలుదేరారు. మీ స్థానాన్ని విడిచిపెట్టారు. దాసుల స్వరూపం ధరించారు, వ్యక్తుడు అయిపోయారు. 2024 సంవత్సరాల క్రితం నా కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టారు ప్రభా. మీరు కనుక బయలుదేరకపోతే నా జీవితము నేను కాలుతున్నటువంటి అగ్ని గంధకంతో మళ్ళీ గుండంలోకి వెళ్ళేవాడు. అందులో నుంచి నన్ను తప్పించారు, అందులో నుంచి నన్ను విమోచించారు. మీ ప్రేమకు ఏమి ఇవ్వగలను? సాగిలపడి నమస్కరిస్తున్నాను ప్రభు అని చెప్పి ఈ ఉదయకాల సమయంలో కొన్ని నిమిషాలు విన్న వాక్యం ఆధారం చేసుకొని క్లుప్తంగా త్వరగా అందరము ప్రభువును ఆరాధించి స్తుతించే వారంగా ఉంటాం. దేవుడు ఆ విధంగా మనందరికీ సహాయపడుగా. వాక్యాన్ని వింటూ వచ్చాము. విన్నవారు కొద్దిమందిగా ఉన్నారు. కొద్దిమంది అయినా సరే క్లుప్తంగా ప్రభుని ఆరాధించండి. ఒకరి తర్వాత ఒకరు ప్రభుని ఆరాధించండి.